ఇప్పుడు యాక్చువల్లీ కిరణ్ విషయానికి వస్తే సార్, మీరు తనకి ఒక పర్టికులర్ డైట్ ప్లాన్ ఇచ్చారు. అంటే అది ఎట్లా సార్? అంటే ప్లానింగ్ ఎలా? అంటే కొంచెం దానికి మీరు బేసిక్గా చెప్పండి సార్, ఎట్లా తినాలి? కిరణ్మయ్య గారికి వచ్చినప్పుడు ఆవిడకి వెయిట్ ఎక్కువ ఉండేది. అలాగే ఆవిడకి చేసిన టెస్టుల్లో ఇన్సులిన్ బాగా తేడా ఉండేది. ఇన్సులిన్ తేడా ఉంది. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాం. ఆ డయాబెటీస్ ఉండిందా సార్? డయాబెటీస్ మైల్డ్ ఉంటుంది, పెద్ద చెప్పుకోదగ్గర కాదు. సో ఆ మైల్డ్ రెసిస్టెన్స్ అన్నది రెసిస్టెన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయితే ఎక్కువగానే ఉంది, డయాబెటీస్ అయితే అంత లేదు. సో అటువంటి పరిస్థితుల్లో మేము దానికి అనుగుణంగా ఎన్ని పిండి పదార్థాలు తగ్గిస్తే ఇన్సులిన్ మామూలు అవుతుంది అన్నది ముఖ్యమైనది. అది దాన్ని క్యాల్కులేట్ చేసి దానివల్ల వచ్చే ఎనర్జీ డెఫిసిట్ని మనం సఫిషియెంట్గా ఇవ్వాల్సిన ప్రోటీన్స్, సఫిషియెంట్గా ఇవ్వాల్సిన ఫ్యాట్ ఇచ్చాం. దానికన్నా ముఖ్యమైన మేము ఇచ్చిన ఫార్ములా కన్నా కూడా దీంట్లో కిరణ్మయ్య గారిని అభినందించవలసింది ఏంటంటే ఆవిడ పూర్తిగా అర్థం చేసి దీన్ని పాటించడం చాలా ఇంపార్టెంట్. కిరణ్మయ్య గారి కాకుండా కిరణ్మయ్య గారు ఉన్న ఫ్యామిలీ అంతా కూడా సహకరించారు. వాళ్ళెవరు నిరుత్సాహపరచకుండా వాళ్ళని ఆవిడ మోటివేట్ చేసి దీన్ని వాడుకునేట్టు చేశారు. ఆవిడ కూడా దీన్ని కొద్ది చిన్న చిన్న బెనిఫిట్స్ని పొందినప్పుడు పూర్తిగా మోటివేట్ అయ్యి దీన్ని ఆవిడ ఉన్నటువంటి ఏ లక్ష్యాలు అయితే మొదలుపెట్టారో అవన్నీ సాధించేదాకా వదలకుండా 2-3 ఏళ్ళు పట్టింది ఆవిడకి. కానీ పూర్తిగా దాని యొక్క ఫలితాన్ని ఈ రోజున ఆవిడ మారినప్పుడు ఇంకా ఎక్కువ ఆరోగ్యాన్ని పొందుతుందని మా ఇది. అలాగే కనుక కంటిన్యూ చేసినట్టయితే ఆవిడ అవసరమైన చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు. ఎల్లకాలం ఇలాగే చేయవలసిన అవసరం లేదు. వాళ్ళకున్న బ్లడ్ టెస్ట్ని బట్టి వాళ్ళు తినేటువంటి పిండి పదార్థాల సంఖ్య, వాళ్ళు తినే ప్రోటీన్స్ ఇవన్నీ మార్చడం జరుగుతుంది. దానికి అనుగుణంగా మార్చుకుని మిగతా జీవితంలో కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు అంత ఎక్కువ తలెత్తకుండా, ఒకవేళ వచ్చినా కానీ ఏ 60 ఏళ్ళకో వచ్చేటువంటి అనారోగ్య సమస్యల్ని 80 ఏళ్ళకో 90 ఏళ్ళకో పోస్ట్పోన్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా కూడా ఇది ఉపయోగం. సార్, ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఓకే, కిరణ్మయి అంటే తనకి ఒక ప్రాబ్లంగా ఫేస్ అయినప్పుడు అప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేసింది, దాని నుంచి ఇంకా ఇదంతా వచ్చింది. బట్ అలా కాకుండా జనరల్గా ఎవరికి వాళ్ళు మేము బాగానే ఉన్నాం అనుకుంటారు, మేమేమి ఓవర్ వెయిట్ కాదు అనుకుంటారు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు కూడా వాళ్ళు ఏదో ఓవర్ వెయిట్ అనేది మనకు తెలియదు, అట్లా ఉంటుంది కదా. సో ఏ ఏజ్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెస్ట్లు మీరు ఇవన్నీ చెప్పారు, ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది అది టెస్ట్ చేసిన తర్వాత ఆ డైట్ అనేది మనం దాన్ని బట్టి ఇన్సులిన్ సరి చేయడానికి ఇస్తాం కదా. అంటే ఏ ఏజ్లో ఎప్పుడు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలిసి ఆ ఫలానా టెస్ట్లు చేయించుకోవాల్సిన అవసరం పడుతుంది, ఇది ఫాలో అవ్వాల్సిన అవసరం అవుతుంది? ఇది మంచి ప్రశ్నేనండి. చాలామంది చాలా వరకు ఆరోగ్యంగా కాన్షియస్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో అప్పుడప్పుడు పరీక్షలు చేయించుకుంటూ ఉంటారు. ఇది వయసుతో సంబంధం లేకుండా పుట్టిన 10-12 ఏళ్ళ నుంచి కూడా ఈ రోప్ టెస్ట్ చేసుకుని మొట్టమొదటిసారిగా రోప్ టెస్ట్ ఫెయిల్ అయినట్టయితే బ్లడ్ షుగర్ మీ దగ్గర రావడం కాదు, అప్పుడే రావక్కర్లేదు లేదు, అవసరం లేదు. రోప్ టెస్ట్ ఫెయిల్ అయితే బ్లడ్ షుగర్ చెక్ చేయించుకోండి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పిల్లలైనా కానీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కనుక 85 నుంచి 99 లోపుగా ఉంటే కొంతవరకు పర్వాలేదు. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కనుక 100 కన్నా దాటింది అంటే ఇది రెడ్ ఫ్లాగ్. సో నువ్వు అందరూ అనుకున్నట్టుగా 126, 130 దాకా వెయిట్ చేయొద్దు. మీరు 90 నుంచి దాటిన దగ్గర నుంచి, అంతకుముందు ఎంత ఉంది, 80, 85 ఉండి అది 90కి పెరిగినా కానీ దట్ ఇస్ ఎ రెడ్ ఫ్లాగ్. వస్తున్నా. ఎప్పుడైతే మీకు బ్లడ్ షుగర్ కనుక 100 కన్నా ఎక్కువ ఉంటే, మామూలు అన్ని స్టాండర్డ్స్ ప్రకారం 100 ఉన్నా పెద్ద మేము అందరూ ఎవరు పట్టించుకోరు. అవును సార్. కానీ 100 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు HbA1c చేయించండి. HbA1c చేయించి మీరు 5 కన్నా ఎక్కువ ఉంటే, 5 కన్నానే 5.5 దాటిందంటే మీరు అది రెడ్ ఫ్లాగ్. సో ఈ రెండు ఉన్న తర్వాత మీకు కనుక ఇంకా అనుమానం ఉండి ఒక అబ్డామినల్ అల్ట్రాసౌండ్ చేసుకుని గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉన్న, ఇది అనదర్ థర్డ్ రెడ్ ఫ్లాగ్. తర్వాత వీటితో పాటు మీరు లిపిడ్ ప్రొఫైల్ చేసుకుని మీకున్న ట్రైగ్లిసరైడ్స్ కనుక 100 కన్నా ఎక్కువ ఉండి, మీకున్నటువంటి HDL కొలెస్ట్రాల్ 40 కన్నా తక్కువ ఉంటే,
ఇవన్నీ కలిపి దీన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. యూఆర్ ఆల్రెడీ స్టార్టెడ్ ది ప్రాసెస్ ఆఫ్ అన్హెల్దీనెస్. మీకు పైకి ఏమి కనపడకపోవచ్చు, మీ బీపీ నార్మల్గా ఉండొచ్చు, అప్పటికి మీకున్న షుగర్స్ అనేవి నార్మల్గా ఉండొచ్చు, మీకున్న పీసీఓడి లాంటివి ఉండకపోవచ్చు, మీకు క్యాన్సర్ లేకపోవచ్చు, మీకు హార్ట్ అటాక్ లేకపోవచ్చు. కానీ 10-12 ఏళ్లలో ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిలో ఏదో ఒకటి కానీ 2 కానీ. సో మీరు కనుక ముందుగానే ఈ రోప్ టెస్ట్ పాస్ అయిన దగ్గర నుంచి, బ్లడ్ షుగర్ దగ్గర నుంచి, లిపిడ్ ప్రొఫైల్ చేసుకుని, ఇవి అందరూ అన్ని ల్యాబొరేటరీలో అన్నీ చేస్తారు. వీటిలో ఉన్న తేడాలని గుర్తించినప్పుడు మీరు మా దగ్గరికి వస్తే మిగతా పరీక్షలు కూడా చేసి, లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఈ అవగాహన ఉన్నటువంటి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, ఇటువంటి వాళ్ళు చాలామంది వస్తున్నారు ఇప్పుడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పరీక్షలు చేయించుకున్నట్టయితే మీకు తగిన సూచనలు ఇచ్చి ఏ మందులు అవసరం లేకుండా, వీటన్నిటిని ఏ రాబోయే జబ్బులు రాకుండా మనం దీన్ని ఆపచ్చు. ముందే చేయించుకుంటే ఏజ్తో ప్రమేయం లేదు. సిమ్టమ్స్ కూడా ఏం లేకుండా, సిమ్టమ్స్ కూడా ఏమి లేనప్పుడే చేయించుకోవాలి. ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు కదా సార్, 8-9-10 ఏళ్ల లోపే మనకి ముందే తెలిసిపోతుంది. దీంట్లో ఎవరికైనా శరీరం మీద పులిపెర్లు ఉన్నా, అలాగే మొహం మీద పిగ్మెంటేషన్ ఉన్నా, అట్లాగే మీకున్నటువంటి కంటి చుట్టూ నల్లటి చారలు ఏర్పడుతున్నాం, ఇవన్నీ కూడా ముందస్తు సూచనలు. మీకు ఇన్సులిన్ బాగలేదని చెప్పడానికి. ఎవరికైనా కానీ 1-2 పులిపెర్లు శరీరం మీద ఏర్పడిన, ముఖ్యంగా మెడ దగ్గర, ఈ చంకల దగ్గర, గ్రాయిన్స్ దగ్గర ఏర్పడతాయి. అలాగే అండర్ ఆర్మ్స్ దగ్గర బ్లాకిష్గా ఉన్నాం, అలాగే గ్రాయిన్స్ దగ్గర బ్లాకిష్గా ఉంటున్నాం. ఇదేదో ఫంగల్ ఇన్ఫెక్షన్ లేకపోతే ఏదో నార్మల్ అనుకున్నాం, ఏదో సరిగ్గా రుద్దుకోలేదు కాబట్టి సబ్బుతో రుద్దుకుని ఇలా అనుకుంటాం. ఇలా అశ్రద్ధ చేయకుండా అప్పుడు కనుక ఇన్సులిన్ టెస్ట్ చేసుకున్నట్టయితే మనకి ఇంకా ఇంప్రూవ్మెంట్. అలాగే మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఈ రోప్ టెస్ట్ చేసుకుంటూ మనం పెరుగుతున్నామా తగ్గుతున్నామా అన్నదాన్ని మనం బేరీజ్ వేసుకుని, పెరుగుతుంటే తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. ఓకే, సో నైస్ సార్.